పవన్ కళ్యాణ్ హీరోగా స్టైలిష్ యాక్షన్ చిత్రాలకు తీస్తాడు అన్న పేరున్న దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక భారీ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. చాలా కాలంగా ఈ ప్రాజెక్టు గురించి వార్తలు వినిపిస్తున్నా పవన్ కళ్యాణ్ ప్రజాసేవలో బిజీగా ఉండడం వల్ల సినిమా పదే పదే వాయిదా పడుతూ వచ్చింది. అయితే దాదాపు 2.5 సంవత్సరాల విరామం తర్వాత ఈ సినిమాని కొత్తగా అనౌన్స్ చేయడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇటీవల వచ్చిన అధికారిక అప్డేట్ తో ఈ ప్రాజెక్ట్ నిజంగా సెట్స్ పైకి వెళ్లబోతుందనే స్పష్టత రావడంతో పవన్ అభిమానులు ఈ సినిమాని మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యాక్షన్, ఎమోషన్, స్టైలిష్ ట్రీట్మెంట్ కలిసిన కథతో ఈ చిత్రం రూపొందనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు కథా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అందించనుండడం మరో ప్రత్యేకంగా మారింది. గతంలో ఆయన రాసిన కథలతో వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ వంటి స్టార్ కు ఆయన కథ రాయడం ఈ ప్రాజెక్టుపై అంచనాలను మరింత పెంచుతుంది. ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ సినిమా జూన్ నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. నిర్మాణ బాధ్యతలను నిర్మాత రామ్ తాల్లూరి చేపట్టనుండగా భారీ స్థాయిలో ఈ సినిమాను రూపొందించే ప్రణాళికలో ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని కార్యక్రమాలు అనుకున్నట్టుగా సాగితే 2027 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. సంక్రాంతి సీజన్ లో పవన్ సినిమా రావడం అంటే బాక్సాఫీస్ వద్ద భారీ సంబరమే అవుతుంది. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో కథానాయిక ఎంపికపై ఇటీవల ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా అవకాశం యువనటి ఇమాన్వికి దక్కిందనే వార్తలు వచ్చాయి. ఆమె ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ ప్రాజెక్టులో అవకాశం దక్కించుకోవడం వల్ల మంచి గుర్తింపు పొందింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ స్థానంలో ఇప్పుడు యువ కథానాయిక సాక్షి వైద్య పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన నారీ నారీ నడుమ మురారి సినిమాతో ఆమెకు మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు నటిగా మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అందుకే పవన్ కళ్యాణ్ సినిమాకు ఆమెను ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాక్షి వైద్యకు దర్శకుడు సురేందర్ రెడ్డితో ఇది రెండో సినిమా కావడం కూడా విశేషమే. ఆమె డెబ్యూ సినిమా ఏజెంట్ కూడా సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనే వచ్చింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు ఇప్పుడు మరోసారి అదే దర్శకుడి నుండి గ్రీన్ సిగ్నల్ రావడం ఆమె కెరియర్ కు పెద్ద మైలురాయిగా భావిస్తున్నారు. స్టార్ హీరో సినిమా ద్వారా ఆమె మరింత పెద్ద స్థాయికి చేరుకునే అవకాశం ఉందని పరిశ్రమలోని పలువురు విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ సినిమాలో ఒక్క హీరోయిన్ మాత్రమే ఉంటుందా లేక ఇద్దరు కథానాయకులు కనిపిస్తారా అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. కథపరంగా చూసినప్పుడు ఇద్దరు హీరోయిన్ పాత్రలకు ప్రాధాన్యం ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే మరొక ప్రముఖ హీరోయిన్ కూడా ఈ ప్రాజెక్టులో చేరే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఈ అంశంపై అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. మొత్తానికి రాజకీయాలతో పాటు సినిమాల మధ్య ఈక్వల్ స్పేస్ ని ఫాలో అవుతున్న పవన్ కళ్యాణ్ మళ్లీ పెద్ద తెరపై కనిపించబోతూ ఉండడం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంది. సురేందర్ రెడ్డి స్టైలిష్ టేకింగ్, వక్కంతం వంశీ కథ, భారీ నిర్మాణ విలువలు ఈ మూడు కలిసి వస్తే ఈ సినిమా ఖచ్చితంగా భారీ అంచనాలతో విడుదలయ్యే అవకాశం ఉంది. 2027 సంక్రాంతి లక్ష్యంగా రూపొందుతున్న ఈ చిత్రం నిజంగా ఆ సమయానికి విడుదలైతే అది టాలీవుడ్ లో ఒక పెద్ద ఈవెంట్ గా మారడం ఖాయం. త్వరలోనే మరిన్ని అధికారిక వివరాలు బయటికి రావాల్సి ఉండగా అప్పటి వరకు ఈ ప్రాజెక్టు చుట్టూ ఆసక్తికరమైన వార్తలు మరింతగా వినిపించే అవకాశం ఉంది.